వినోద్ కుమార్ గారు అయితే మోడీ గారు ఉన్నంత కాలం అదానీ గారి మీద విచారణ జరిగే అవకాశం ఉందా? లేదు అమెరికా విచారణ జరపాలనుకుంటే భారతదేశం కోఆపరేట్ చేస్తుందా? అసలు ఈ కేసు ఏంటి అనేది మళ్ళీ మనం చర్చిద్దాం. ఈలోపు విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఈ రేవంత్ మెడకు అదానీ కేసు చుట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా చుట్టుకున్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడే విచారణ జరగాలని కోరుకున్నప్పుడు, విచారణ జరగాలి అన్నప్పుడు తనకు తాను ముందు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. మా ముఖ్యమంత్రిని రాజీనామా చేయించి ఇంకా నువ్వు మోడీని డిమాండ్ చేస్తే మరింత పట్టు వస్తుంది, మరింత దానికి ప్రజల ఆమోదం వస్తుంది, డిమాండ్ వస్తుంది. నువ్వు చేస్తున్న దొంగ అన్నావు. రాహుల్ గాంధీ అదానీ అనే వ్యక్తి దొంగ అని కూడా అన్నాడు. దొంగ అన్నాడు. ఆయన పెట్టుబడులు పెట్టిన ప్రతి రాష్ట్రం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాడు. అదో ఈ రోజు దొంగ అన్నది ఇంత ముందు, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్. నువ్వు దొంగను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మొత్తం సహజ వనరులు ఎట్లా అప్పగిస్తావు? ఆయన ఎట్లా పెట్టుబడిదారుడు అవుతాడు? నువ్వు దొంగ అన్న వ్యక్తితోటి ఈయన దోస్తానం చేసి 100 కోట్ల రూపాయలు, ఇది కూడా ఎట్లా జరిగింది? ఇప్పుడు ఈయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? తెలిసి జరగకపోతే ఇమ్మీడియట్ గా నువ్వు సీఎం గా రిజైన్ చేయించాలి. చేయించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలి. ఒక అంతర్జాతీయ దొంగ అంటావు, దేశ దొంగ అంటావు. దేశ దొంగతోటి తిరిగి ఇక్కడ హైదరాబాద్ ఏంది తెలంగాణలో ఒకటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అని చెప్పిండు. ఓల్డ్ సిటీ ఇస్తున్నా అన్నటువంటి చెప్పాడు. ఇంకొకటి ఏంది, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీకి రావణపేటలో ఉంటే అక్కడ ధర్మారెడ్డి కాలువ అని ఉన్నది. ఆ కాలువ నుంచి నీళ్లు మూసీ నుంచి పోయేటువంటి నీళ్లు దాని కాలువ వెడల్పు. మన అసలు మూసీ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి అక్కడికి పోయినట్టు లేదు. ఆ ధర్మారెడ్డి కాలువని ఎంత వెడల్పు చేయాలి అదాని ఆదేశించిండు, ఈయన పోయి చూసి వచ్చిండు. అలా ఎంప్లాయీ పోయి చూస్తే బాగుండదని అదాని ఎంప్లాయీ లాగా ఓ ముఖ్యమంత్రి పోయిండు. పోయి ఎంత వెడల్పు చేయాలి, ఆయనకు నీళ్ళు ఎట్టి ఇవ్వాలి, అంబుజా సిమెంట్ అనేది చూసిండు తప్ప ఈ మూసీ ప్రాజెక్టు ఈ చేసేటువంటి ఎక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి 10 TMCల నీళ్లు తీసుకొచ్చి ఇందులో వేసేది ఎందుకు చేసి తిరస్కపోయి ధర్మారెడ్డి కాలువ ద్వారా అంబుజా సిమెంట్కు రావణపేటలో పెట్టేటువంటి ఇవ్వడం కోసం. ఇప్పుడు ఈయనకి ఎక్కడెక్కడ జరుగుతుంది దాడులు? ఇక్కడ మొదలైంది తిరుగుబాటు, రావణపేటలో తిరుగుబాటు మొదలైంది. అయితే రాహుల్ గాంధీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని అడగాల్సి అసలు ఈ పార్టీకే రిజైన్ చేసి ఈ రోజు చేయాల్సి ఉండే. ఇది వచ్చిన ఆరోపణ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందే, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందే ఆ పార్టీకి సంబంధించిన మా ముఖ్యమంత్రి కూడా అదాని మేము పరిపాలిస్తున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిండు, ఈ కూడా నేను ఇమ్మీడియట్గా తప్పించి అప్పుడు ఇంకా మోడీని కనుక విచారణ చేయించే డిమాండ్ పెట్టుంటే అసలు రాహుల్ గాంధీకే దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా సపోర్ట్ వచ్చేది. ఇంకా నువ్వు ఇప్పుడు సపోర్ట్ రాదు. రాహుల్ గాంధీ ఏంటంటే నువ్వు మెయిన్ నీ వెనకాలనే ఉన్నారు కదా, మీ పార్టీలోనే ఉన్నారు కదా. నువ్వు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి అదాని పోయి ఆడ బిజినెస్ చేస్తుంటే నువ్వు పోయి కలిసిండు కూడా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అది కూడా కలిసిన లింక్ కుదిరింది. ఎట్లా కుదిరిందంటే ఫస్ట్ సీఎం అయిన వెంటనే ఒకసారి అమిత్ షాని కలిసినటువంటి నేపథ్యం, తర్వాత మోడీని కలిశారు. కలిసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ముందు అదాని కొడుకు వచ్చాడు, తర్వాత స్విట్జర్లాండ్లో సీఎం గారు కలిశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత ఢిల్లీ పర్యటన అయినాక అదానికి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చెప్పారు. ఈ రకమైన నెట్వర్క్ అంతా మీది ఉంది. ఒక దేశ దొంగ అని చెప్పిన రాహుల్ గాంధీ ఆ దొంగతోటి నెట్వర్క్ ఇక్కడ మీ పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఇమ్మీడియట్గా మీరు ఆయన తప్పించి మీరు విచారణ డిమాండ్ చేస్తే రాహుల్ గాంధీని నమ్మచ్చు తప్ప అంతవరకు దొంగలు ఒకటే అన్నట్టే నమ్మే అవకాశం ఉంది. ఈ భారతదేశాన్ని అదాని అనే ఒక దొంగకు కాంగ్రెస్ పార్టీ ఎంతో, బీజేపీ కూడా అంతే అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. శివకుమార్ గారు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఇప్పటి నుంచి కాదు, అంటే కొత్తగా మీరు అదానితో ఏమీ పెట్టుబడులకు ఆహ్వానించలేదు. రాహుల్ గాంధీ మొదటి నుంచి ఆయన్ని దొంగ, ఈ దేశాన్ని దోచుకుంటున్న దొంగ అని 2024 ఎలక్షన్స్ ముందు నుంచి గత 5 సంవత్సరాల నుంచి హమ్ దో హమారా దో అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని పిలిచి తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించారు. ఈరోజు ఒక US కోర్టు ఆయన మీద నేరారోపణలు చేసింది.